నగరి వైసీపీలో రాజకీయ తుఫాన్ తీవ్ర రూపు దాలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. రోజాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడానికి యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసిన పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు రోజా. జగదీష్ చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందంటూ పార్టీ పెద్దలకు రోజా తేల్చి చెప్పడంతో జగదీష్ ను పార్టీలో చేర్చుకునే వ్యవహారాన్ని వాయిదా వేసింది అధిష్టానం. నగరి వైసీపీలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు జగదీష్ ఎంట్రీకి బ్రేక్ పడింది. గత ఎన్నికల సమయంలోనే పార్టీలోకి జగదీష్ రావాల్సి ఉండగా టికెట్ రాకపోవడంతో చేరికను వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ మరోసారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహాయంతో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగదీష్. అయితే జగదీష్ రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు రోజా. నగరిలో తన ఓటమికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని, పెద్దిరెడ్డి అనుచరులు తనకు సహకరించలేదని పార్టీ అధిష్టానానికి వివరించారు. వైసీపీలో గాలి జగదీష్ చేరికను రోజా ఒత్తిడితో బ్రేక్ చేయించారు. జగదీష్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రోజా అధినేత జగన్ను కలిసి తన అసంతృప్తిని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన రోజా పార్టీ పెద్దలకు తన వాదనలు గట్టిగానే వినిపించినట్లు సమాచారం. 10 ఏళ్లుగా పెద్దిరెడ్డి అనుచరుల వల్లే తాను ఇబ్బందులు పడ్డానని, మళ్లీ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి రాకపోవడంతో వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్న జగదీష్ను పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారట రోజా. ఇదే జరిగితే తన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. గాలి జగదీష్కు నియోజకవర్గంలో ఏమాత్రం పట్టులేదని, తనకంటూ ప్రత్యేక కేడర్ కూడా ఏమీ లేదని హైకమాండ్కు రోజా వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజా లాంటి కీలక మహిళా నేత అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే అది మైనస్ అయ్యే ప్రమాదం ఉందని భావించిన పార్టీ పెద్దలు తాత్కాలికంగా గాలి జగదీష్ చేరికను వాయిదా వేసినట్లు సమాచారం. పెద్దిరెడ్డి వేసిన ఎత్తుకు పై ఎత్తులు వేసి రోజా సక్సెస్ అయ్యారని నగరి వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే తిరిగి పెద్దిరెడ్డి జోక్యం చేసుకుని పార్టీలోకి జగదీష్ను తీసుకుంటే ఎలాంటి పరిణామాలు జరగనున్నాయి అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.